హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మినప సున్నుండలు ఈజీగా ఎవరైనా సరే సిటీలో ఉండేవాళ్ళు కూడా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. సాధారణంగా మినప సున్నుండలు చేయాలంటే కనుక చాలా ప్రాసెస్ ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది కదా. అలా కాకుండా మనం మినువులు వేపుకుని అలాగే తిరగల్లో విసురుకొని అలాగే మరపట్టించి అప్పుడు సున్నుండలు చేస్తే కనుక మంచి టేస్ట్ వస్తుంది. అలా కాకుండా మనం మినపగుళ్ళతోటే సేమ్ మినుములతో చేసే టేస్ట్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఎలా చేయాలో చూద్దామా. ఈజీగా ఎలా తయారు చేసుకోవాలంటే స్టవ్ పైన ఒక బాండి పెట్టేసుకుని అడుగు మందంగా ఉండాలి. 1.5 కిలో వరకు మినపగుళ్ళని తీసుకోవాలి. మినుములు అయితే కనుక తిరగలతో విసిరది చేసుకోవాలి. ఇప్పుడు ఈ కాలంలో అదంతా కుదరదు కాబట్టి సింపుల్గా ఇలా కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే ఏమాత్రం తగ్గదు. మినప సున్నుండ అంటే ఒంటికి ఎన్నో పోషకాలు అందిస్తూ ఉంటుంది. మంటని మీడియంకి లోకి మధ్యలో పెట్టేసుకుని నిదానంగా వేయించుకోవాలి. ఇవి కలర్ మారిపోవాలన్నమాట, లైట్గా గోల్డెన్ కలర్ రావాలి. అలా ఇస్తేనే కనుక మనకి టేస్ట్ వస్తుంది. మినపగుళ్ళు లోపల కూడా పచ్చి లేకుండా వేగుతాయి. చూడండి, ఈ విధంగా వేగిపోవాలి. ఇవి పూర్తిగా వేగినయ్యా వేగలేదా అని మనం ఎలా చెక్ చేసుకోవాలంటే కనుక ఒక 4 మినపగుళ్ళను తీసేసుకుని ఇలా నేల పైన వేసేసుకుని ఇలా పప్పు గుత్తుతో కానీ లేదా చపాతీ కర్రతో కానీ మనం ఇలా ప్రెస్ చేసినట్లయితే కనుక ఇలా మొత్తం పొడి కింద అయిపోవాలన్నమాట. ఇప్పుడు అదే బండిలో 1 గ్లాస్ వరకు బియ్యం వేసుకోవాలి. మినపగుళ్ళు తీసేసుకుని ఒక పళ్ళెంలో వేసేసుకుని చల్లార్చుకోవాలి. ఇప్పుడు బియ్యం కూడా కలర్ మారే వరకు వేయించుకోవాలి. రేషన్ బియ్యం అయినా వేసుకోవచ్చు, లేదా మనం రైస్కి వాడుకునే బియ్యం అయినా వేసుకోవచ్చు. బియ్యం వేయటం వల్ల మనకి సున్నుండ అంటుకోకుండా ఉంటుందన్నమాట. పళ్ళకు అంటుకుపోతూ ఉంటుంది కదా, మరి మెత్తని చూర్ణంలాగా అయిపోతుంది. దాని గురించి బియ్యం వేయటం వల్ల టేస్ట్గా ఉంటుంది. తర్వాత 1 గ్లాస్ వరకు నల్ల మినపప్పు ఉంటుంది కదా, పొట్టు మినపప్పు, దాన్ని వేసుకోవాలి. 1.5 కిలో మినపగుళ్ళకి ఒక 1/2 కిలో రైసు 1/2 కిలో మినపప్పు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. కిలో చేసుకుంటే కనుక ఇవి కొద్దిగా తగ్గించుకుంటే చాలు. చూడండి, ఇవి కూడా ఇలా కలర్ మారిన తర్వాత ఇవి కూడా మనం మినపగుళ్ళు వేసేసిన పళ్ళెంలోకి వేసుకుందాము. ఇవన్నీ బాగా చల్లార్చుకోవాలి. బాగా చల్లారిపోయిన తర్వాత ఒక క్యాన్లో వేసేసుకుని మనం మరపట్టించుకోవాలి. పాతకాలంలో అయితే తిరగలతోటి విసిరేవారు మొత్తం అంతా కూడా. మినుములు విసరటం కానీ మొత్తం ఇవన్నీ కూడా తిరగలతోటి విసురుకునేవారు కదా. చూడండి, ఇప్పుడు మిల్లు పట్టించిన తర్వాత మరపట్టించేసాక మూత తీసేసి 10 నిమిషాలు వేడి తగ్గే వరకు అలా ఉంచుకోవాలి. తర్వాత మనం సున్నుండలు చేసే ముందు రోజే మనం బెల్లాన్ని తీసుకుని, అచ్చు బెల్లం ఉంటుంది, కొంచెం పాత బెల్లం తీసుకుంటే కనుక మనకి సున్నుండలు బాగా నిల్వ ఉంటాయి, టేస్ట్ ఉంటుంది. ఇలా పొడిలా చేసేసుకోవాలి. ఇలా పొడిలా చేసుకునే ముందే బెల్లం అచ్చు ముక్కలు ఉంటాయి కదా, దాన్ని వెంటలో పెట్టుకుంటే కనుక ఒక రోజు కానీ ఒక హాఫ్ డే కానీ మనకు నిల్వ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు సున్నిపిండి ఎలా కలుపుకోవాలో చూద్దాము. ఒక గిన్నె కానీ గ్లాస్ కానీ తీసేసుకుని మనకి ఎంత పిండి కావాలో అంత వేసుకోవాలి. నేనైతే ఒక 3 గిన్నెల పిండి కలుపుతున్నాను. 3 గిన్నెల పిండి ఒక బేసన్లో వేసేసుకుని మిగతా పిండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చు. మనకి 6 నెలల వరకు స్టోర్ ఉంటుంది. 6 నెలలు అంటే 1 ఇయర్ వరకు అన్నా ఉంటుంది. తర్వాత మనం 3 గిన్నెలు పిండి తీసుకున్నాం కదా, 3 గిన్నెల పిండికి 3 గిన్నెలు బెల్లం పొడి వేసుకోవాలి. ఒక్కొక్క గిన్నె మిక్సీ జార్లో వేసేసుకుని కొంచెం పౌడర్ కూడా వేసేసుకుని సున్ని పౌడర్ కూడా ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా చెక్క బెల్లం తీసుకుని ముందే మనం ఒక దలసరిగా ఉండే కవర్లో వేసేసుకుని చపాతీ కర్రతో కానీ దేనితో అయినా సరే బండతో కానీ ఇలా మెత్తని పౌడర్లా చేసేసుకుని అప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి. అప్పుడే మనకి మిక్సీ జార్ ఖరాబ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ముద్ద బెల్లం అయితే కనుక రాళ్ళులా ఉండకుండా మెత్తగా అయిపోతుంది, కానీ సున్నుండలకి అయితే ఈ బెల్లమే టేస్ట్గా ఉంటుంది. ఇదే కూడా మంచిదన్నమాట. చూడండి, ఇప్పుడు సున్ని పిండిలో కలిపేసేసిన తర్వాత బెల్లం ఇంకా చిన్న చిన్న బెల్లం ముక్కలు ఉండిపోయి ఇదంతా జల్లించుకోవాలి. మొత్తం కలిపేసిన తర్వాత ఈ బెల్లం పొడిని కూడా మళ్ళీ మిక్సీ జార్లో వేసేసుకుని ఒకసారి గ్రైండ్ చేసేసుకుంటే కనుక ఇంకా రెండోసారి జల్లించక్కర్లొద్దు. మనకి ఇంకా బెల్లం ముక్క అసలు ఎక్కడా తగలదు, చాలా స్మూత్గా ఉంటుందన్నమాట. చున్నిపిండి బెల్లం మొత్తం కలిసిపోతుంది, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది ఇలా కలుపుకోవడం వల్ల. మొత్తం అంతా ఇలా కలిపేసుకున్న తర్వాత బెల్లం ఇంకా కావాలంటే కనుక ఇంకొక 1/2 గిన్నె వేసుకుని కలుపుకోవచ్చు. ఇప్పుడు నెయ్యి వేడి చేసుకోవాలి. నెయ్యి కొంచెం బాగా వేడెక్కిన తర్వాత చూడండి ఇలా కలుపుకోవాలి. మొత్తం మధ్యలోకి వేసుకుని చేయి కాలుతుంది. ఒక స్పూన్ సహాయంతో
మొత్తం అంతా కలిపేయకుండా పైన ఉన్నది కలుపుకొని అప్పుడు సున్నుండలా చుట్టుకున్న తర్వాత మిగతాది కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే కలుపుకుంటే కనుక మనకి నెయ్యి తక్కువ పడుతుంది. అది మొత్తం అంతా వేసేసి కలిపితే కనుక చల్లారిపోయి నెయ్యి ఎక్కువ పట్టేస్తుంది. చూడండి, పైన సగం పైనే వేసుకున్నాం కదా, ఈ పైదంతా ముందు లడ్డూలా చుట్టేసేసుకున్నాక కనమ సగంలో మళ్ళీ వేడి చేసుకుని నెయ్యి మళ్ళీ వేసుకోవాలి. నెయ్యి వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటే కనుక తక్కువ నెయ్యితో ఎక్కువ సున్నుండలు చేసుకోవచ్చు. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చుట్టేసుకోవటమే. ఈ ప్రాసెస్లో తయారు చేసుకుని లడ్డూలు చుట్టుకుని పెట్టుకున్నట్లయితే కనుక 2 నెలలైనా సరే ఇలా చుట్టుకున్న లడ్డూలు పాడవకుండా ఉంటాయి. మనం బెల్లం ఒకరోజు ఎండలోకి పెట్టి ఈ ప్రాసెస్లో తయారు చేసినట్లయితే కనుక. అదే ముద్ద బెల్లం వేస్తే కనుక ఎక్కువ రోజులు నిలవ ఉండవు. కొంచెం పెద్ద సైజు అయితే పెద్ద సైజు, చిన్న సైజు కావాలంటే చిన్న సైజు చుట్టేసుకోవచ్చు. చిన్న లడ్డు అయితే కనుక ఒక్క చేత్తో అయినా చుట్టేసుకోవచ్చు. మరి మినపసున్నుండలు ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి సింపుల్గా ఇలా తయారు చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసి చూడండి. రోజుకు ఒక సున్నుండి తిన్నట్లయితే కనుక ఎంతో ఆరోగ్యం. మరి సిటీస్లో ఉండే వాళ్ళు కూడా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.